ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 9వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 9వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళడం, మీరు అన్నింటా కూడా శుభ ఫలితాలను పొందడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటి విషయంలో వెనుకంజ వేసే విషయం అయితే లేదండి. అన్నింటికీ కూడా మీరు ముందులో ఉండటం, చక్కగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళటం, ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఒక కొలిక్కి తెచ్చుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉండబోతుందండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అందులో ఎంత ఆపదలు ఉన్నా, పని భారం ఉన్నా, ఎంత కష్టతరమైన పని అయినా కూడా దాన్ని సాధించి ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా నేర్పుతో ఓర్పుతో ప్రతి పనిని కూడా మీ చేతిలోకి తెచ్చుకోగలుగుతారండి. ఇక ఏదైతే మీరు చేస్తున్నారో లావాదేవీలు కానీ, మీరు ఆర్థికంగా ఏవైతే పనులు చేస్తున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. చక్కగా డబ్బు పరంగా మీ చేతికి సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు సంపాదించడం, రెట్టింపు ఆదాయ మార్గాలను పెంచుకోవటం, కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మనోధైర్యాన్ని కూడా ఇస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. చక్కగా ఆదాయ మార్గాన్ని పెంచుకునే అవకాశం ఉంది, రెట్టింపు లాభాలను సంపాదించుకునే అవకాశం ఉంది. డబ్బు పరంగా చక్కగా రోజులో మీరు ఎక్కువగా సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అనుకోని మార్గాలలో కూడా, అంటే అనుకోని విధంగా కూడా మీకు చక్కగా కాలం కలిసి వచ్చి డబ్బు చేతికి రావడం కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి. అంటే మీరు చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో వాటిలో కొంతవరకు పని భారం అనేది ఉంటుంది. కొంతవరకు ఇది జరుగుతుందా జరగదా అనే ఒత్తిడిని కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు దానిని వెనుకంజ వేయటం కానీ, దానికి భయపడి మీరు వెనక్కి వెళ్ళటం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎంతో మనోధైర్యంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా అనుకున్న విధంగా విజయాలను రోజు ముగిసే సమయానికి పొంది ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అంటే అనుకోని పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకోని విధంగా మీకు విజయాలతో రోజైతే ఎంతో ప్రశాంతంగా గడిచే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కానీ, లేదా వృత్తిరీత్యా ఎవరైనా కొత్త వ్యక్తులను కలవటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీ గతంలో మీ దగ్గర ఎవరైతే మేలు పొందిన వ్యక్తులు ఉన్నారో అటువంటి వారు ఈరోజు మీకు ఎదురవ్వటం, వారి యొక్క ఆశీస్సులు మీకు లభించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. కాకపోతే పనిలో మాత్రం కాసింత భారంగా ఉండటం, పని ఒత్తిడి అనిపించడం మాత్రం సహజంగా జరుగుతూ ఉంటాయండి. అయితే వాటికి మాత్రం మీరు పెద్దపీట వేసి మీరు పనిలో వెనకంజ వేసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వరండి. మీరు చక్కగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఓర్పుతో ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అందరి మనసులను మెప్పించుకునే విధంగా మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం కూడా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కానీ, వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుందండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలను వారు గౌరవించటం కానీ మానసికంగా మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి.
మీరు మీ కుటుంబం కోసం కొంతవరకు పొదుపు నిల్వలను పెంచుకోవటం కానీ, లేదా కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకోవటం కానీ, మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండటం కానీ, ఇట్లాంటివైతే ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీ మనసుకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలిగించబోతుందండి. అన్ని విధాలుగా కూడా ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్నంతటిని కూడా మీ ఆధీనంలోకి తెచ్చుకునేంత పరిస్థితులను మీ చేతిలో ఉంచుకోగలుగుతారండి. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మీరు మీ అదుపులో పెట్టుకోగలుగుతారు. ఆ విధంగా మనోబలంతో ఉండగలుగుతారు. ధైర్యంతో ప్రతి అడుగును ముందుకు వేయగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత భారమైన పనులనైనా కూడా నేను చెయ్యగలను అని మీ మీద మీకే ఎక్కువ నమ్మకంతో, చక్కటి నమ్మకము ఉంటుంది. సమయస్ఫూర్తి కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. ఈ రెండిటితో కలిపి మీరు ప్రతి అడుగును ముందుకు వేసుకుంటూ వెళ్ళి చక్కటి విజయాలను పొందుతూ, చక్కగా సంపాదనను పెంచుకుంటూ, సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షల కోసం కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థాయిలో చక్కటి విజయాలతో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివితేటలతో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారు. మీ పెద్దల యొక్క ఆశీస్సులను కూడా పొందగలుగుతారు. వారి సలహాలతో మీరు మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి శుభ ఫలితాలను పొందుతూ లాభాలతో రోజును ముందుకు నడిపించగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో గట్టి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి శుభ ఫలితాలతో ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా ఉత్సాహంతో మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని చక్కగా మీ సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా కేటాయించుకోగలుగుతారు. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపించుకుని చక్కటి లాభాలతో మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా సమయానికల్లా మీరు మీ పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు తీసుకునే నిర్ణయానికి అన్నింటికీ కూడా మీ జీవిత భాగస్వామి కట్టుబడి ఉండటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు అంగీకారాన్ని తెలపటం, అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పడేలాగా వారి యొక్క ప్రయత్నాలను చేయటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే, ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ పెద్దల సమక్షంలో తెలియచేయటం కానీ, భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈరోజు మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. మీరు ఉన్నతమైన స్థానాన్ని మరింత పదిలం చేసుకోగలుగుతారండి. ఒక చక్కటి గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో చక్కటి స్థానంలో మీదైన శైలిలో మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా చక్కటి అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పెరుగు అన్నముతో తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.